మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన మాసం మొత్తం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ శ్రేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభములు. షాలోమ్. మనము అడ్వెంట్లోకి ప్రవేశించి ఉన్నాం. అడ్వెంట్ అంటే ఏంటి? ఒకసారి చెప్పాము. అడ్వెంట్ ఇది ఒక లాటిన్ వర్డ్. అడ్వెంట్ అనేది అడ్వెంటస్ అనే ఒక పదం నుంచి లాటిన్ వర్డ్ తీసుకోబడింది అనమాట. అంటే ఏంటంటే దేవుని యొక్క రాకడా అని చెప్పేసి. అయితే మనము ఇప్పుడు మనకి ఉన్న బైబిల్ పాఠాలు 5 సంవత్సరాల వరకు ఉంటాయి అన్నమాట. ఈ బైబిల్ పాఠాలు ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు. 5వ సంవత్సరం వచ్చేసరికి సామాన్య సరణి అంటారు. సామాన్య సరణి అని అంటే కేవలం క్రొత్త నిబంధన మీదే మనం ఎక్కువగా ధ్యానం చేస్తాం. క్రొత్త నిబంధన మీద. ఎందుకనంటే మనం ఉన్నది ఏ నిబంధనలో మనం ఉన్నాము? క్రొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి క్రొత్త నిబంధన మీదే మనకు ఎక్కువ కూడా పట్టు కలిగి ఉండాలి, ఎక్కువగా అవగాహన కలిగి ఉండాలి. క్రొత్త నిబంధన ప్రకారం మనం నడుచుకుంటూ ఉండాలన్నమాట. అందుకని క్రొత్త నిబంధన అనే దాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేస్తాం. సరే, ఇప్పుడు ఈ యొక్క క్రొత్త నిబంధన పాఠాలు మనం చదువుకుంటూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుకుంటూ వచ్చాం కొన్ని వచనాలు. అలాగే పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్తలు 21వ అధ్యాయము చదువుకుంటూ వచ్చాం. అడ్వెంట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము? క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ. సరే, ఇప్పుడు మనం చదవబడిన వాక్యభాగంలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందామండి. 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ అక్కడికి వస్తున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నది. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా ప్రభువా, నువ్వు ఉన్న దేవుడు ప్రభువా ఈ లోకంలో ప్రభువా. అయా తండ్రి, నువ్వు తండ్రి మా మధ్యకు తండ్రి దేవా ఒక శరీరధారిగా రావటానికి ప్రభువా అయా ఎన్నో సంవత్సరాలు, యుగాలు కూడా అయా ప్రభు అవుతూ వచ్చినాయి, తరాలు అవుతూ వచ్చినాయి అయ్యా. అయితే మా ఎడల కృప చూపించి నువ్వు శరీరధారిగా మా కొరకు వచ్చి రక్తం చిందించి అయా, అంతేకాకుండా మాకు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ వచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభు ఈ యొక్క మాదిరికరమైన సంఘంలో మేము కొనసాగటానికి, అలాగే నా ప్రభు నువ్వు ఇచ్చిన వాక్య భాగాలు మేము ధ్యానం చేసుకోవచ్చున్నాం ప్రభు. నీ యొక్క మాటలు మేము ధ్యానం చేసుకోవచ్చునగా ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా, వింటున్న నీ బిడ్డలందరూ కూడా వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు. నడిపించిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు. ఎవరికి ఇచ్చిన క్షేమకరమైన ప్రయాణం బట్టి స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో ఇప్పటి వరకు నేను స్తుతించడానికి, కనపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన యోగ్యతని, ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా అయ్యా నిలబడుతున్న నీ దాసుని కూడా వచ్చి వాడిని అయోగ్యుని అపాత్రుడు ప్రభా నీ యొక్క మాటలు ధ్యానం చేసుకోవచ్చునగా నన్ను మరుగు చేసుకోండి అయ్యా. కేవలం నువ్వు మాత్రమే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నేను మాట్లాడితే నీ బిడ్డలకి క్షేమం కలుగుతూ ప్రభా అయ్యా. నా జ్ఞానాన్ని, నా సొంత మాటల్ని, నా యొక్క తెలివిని మరుగు చేయను ప్రభా. కేవలం నువ్వు మాత్రమే కనిపించాలయ్యా. నీ మాటలు మాత్రమే వినిపించేలాగా నువ్వు నాకు సహాయం చేసి నన్ను నీ నోటి ఊరగా బలపరిచి వాడుకోమని వేడుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఆలస్యం చేస్తున్నారో, ఇంకా రావాలనుకుని ప్రేరేపణలో ఉన్నారో వారు కూడా నీ సన్నిధానికి వచ్చి నీ యొక్క వాక్యం విని అయా నువ్వు వెల్లడించే ఆ యొక్క వెలుగులోకి నడిపించబడే కృప ధన్యత దయచేయమని ఆయా యొక్క యంత్ర శబ్దం ద్వారా, అలాగే నా యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే వింటున్నారో వారితో కూడా నువ్వు స్పష్టంగా మాట్లాడమని వేడుకోవచ్చు. వారికి మేలు, దీవెన, ఆశీర్వాదం, సంతోషం, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి శుభములు. మనం చదువుకున్న వాక్య భాగము పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది ఎక్కడ? యేసుప్రభువారు పుట్టింది ఎక్కడ? బెత్లెహేమ్. పెరిగింది ఎక్కడ? నజరేత్. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది ఒక స్టేట్లో, పెరిగింది ఇంకో స్టేట్లో. ఒక్కొక్కళ్ళు పుట్టేది ఆంధ్రాలో, పెరిగేది తెలంగాణలో.
ఒక్కొక్కళ్ళు ఏమో తెలంగాణలో పడతారు, ఇంకొకళ్ళు కొంతమంది వచ్చి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేములో పుట్టాడు. యోధ బెత్లెహేములో ఏమంటాడు, ఇంకా 5వ అధ్యాయము 2-3 వచ్చిన ఏమో రాయబడిందంటే చూడద్దు, నేను చెప్పాలి వెంటనే చెప్పేసాను. ఏంటి, ఇగో బెత్లెహేమ అల్పమైన గ్రామం అయినప్పటికీ నీవు రక్షకుడు నీలో నుంచి పుడతాడు అని చెప్పేసి. బెత్లెహేమ అల్పమైన గ్రామం, కుగ్రామం, చిన్న గ్రామం, ఏదో చిన్నపాలెం, పేరకలపూడి, మోరంపూడి, మంచిలపూడి లాంటి చిన్న గ్రామాలు, చాలా కుగ్రామం. ఆ కుగ్రామంలో నుంచి, అల్పమైన గ్రామంలో నుంచి ఎవరు ఉద్భవిస్తారట, ఎవరు వస్తారట, రక్షకుడు వస్తాడట. ఆ యొక్క జియోగ్రాఫికల్ లో చూస్తే, అంటే భౌగోళికంగా చూస్తే ఆ బెత్లెహేము ప్రపంచ దేశం మొత్తం కల నడి ఒడ్డున ఉందట, సెంటర్ పాయింట్ లో ఉందట ప్రపంచంలో. మీరు గ్లోబులో చూస్తే ఆ బెత్లెహేము నడిబొడ్డులో అందుబాటులో ఉండాలంటే ఎక్కడ ఉండాలి, మధ్యలో ఉండాలి. అందరికి అందుబాటులో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా షాపులు ఎక్కడ ఉంటాయంటే సెంటర్లో ఉంటాయా, మూలలో ఉంటాయా? సెంటర్లో. రక్షకుడు ఉదయించే రక్షకుడు అందరికి అందుబాటులో ఉండటం కోసం హార్ట్ ఆఫ్ ద ఎర్త్, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ లో పుడుతూ వచ్చాడు. సరే, యేసుక్రీస్తు ప్రభు వారు పెరిగింది ఎక్కడనంటే నజరేతులో పెరుగుతూ వచ్చాడు. అయితే అక్కడ యేసు ప్రభు వారిని చూసిన కొంతమంది శిష్యులు ఏమంటారంటే, అయ్యా మేము మెస్సయ్యని కనుగొన్నాము అని అంటారు. అంద్రే కానీ, యోహాను కానీ, ఫిలిప్ కానీ, వీళ్ళు మేము మెస్సయ్యని కనుగొన్నామని వీళ్ళు ఒకడొకరు మాట్లాడుకుంటా ఉంటే అక్కడ ఒక అతను ఏమంటాడంటే, నతానీయులు ఏమంటాడంటే, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే, నజరేత్ అనేది ఎలాంటిదో తెలుసా, అది దొంగలతో కూడిందట, చెడుతనంతో కూడిందట. అలాంటి చెడుతనంతో, దొంగలతో కూడిన చెడుతనంతో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆ నజరేతులో నుంచి ఒక మంచిది ఏదైనా రాగలదు. స్టోవర్టపురం, ఒకప్పుడు స్టోవర్టపురం అంటే దేనికి సంబంధించింది, దొంగల చెట్టు. అందులో ఎవడన్నా మంచివాడు ఒక్కడన్నా ఉంటాడంటారా అని అంటారు అనేవాళ్ళు. ఆ సహజంగా ఒకవేళ ఉన్నాడు అనుకోండి, అయ్యి పలానా సేవకుడు ఉన్నాడు అక్కడ అని అంటే, సేవకుడు అంటే అంటారా, ఏమంటారు, దొంగలు, స్టోవర్టపురం అంటే దొంగలకు నివాసమైంది, అది దొంగలది. అది అలాంటిది దొంగల దాంట్లో నుంచి మంచి పాస్టర్ గారు రావడం అంటే మామూలు విషయమా? స్టోవర్టపురాన్ని దేవుని సేవకులు సువార్తపురంగా మార్చారండి. స్టోవర్టపురాన్ని ఏ విధంగా మార్చారు? సువార్తపురంగా మార్చారనమాట. అది అలాగా దేవుడు యేసుప్రభు వారు నజరేతులో నుంచి, చెడుతనంలో నుంచి మంచిగా ఆయన వస్తూ వచ్చాడు. అది దేవుడికే సాధ్యం. పాప సహితులలో నుంచి పాప రహితుడు పుట్టగలిగిన మేలు అన్నట్లుగా, అలాగే ఆ చెడుతనంలో నుంచి మనం సహజంగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని పాండ్స్, చెరువులు ఉంటా ఉంటాయి, చాలా మురికిగా దుర్గంధంగా ఉంటా ఉంటాయి. అందులోంచి తామర పుష్పము వస్తుంది. అప్ప చూసి మనం ఆశ్చర్యపోతా ఉంటాం. చూస్తేనేమో ఈ మురికిగా ఉంది, చండాలంగా ఉంది, కానీ అందులో నుంచి దానికి అంటూ ఏమాత్రం కూడా ఉంటుంది. క్రీస్తు ప్రభు వారు కూడా పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషకుడు. అలాంటి చెడుతనంలో నుంచి, నజరేతులో నుంచి ఆయన పెరుగుతూ వచ్చాడు. ఆయనలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలిగారా? స్థాపించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టిన విధానము ఇది అండి. అయితే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కొంతకాలం నజరేతులో పెరిగిన తర్వాత యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. యెరూషలేము ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ తన శిష్యులతో ఏమంటాడంటే, అయ్యా మీరు దగ్గరలో ఉన్న కొండ దగ్గరికి ఆ ఊరికి వెళ్ళి అక్కడ గాడిద కట్టబడి ఉంటుంది. గాడిద అంటే, గాడిదని ఇంకొక పేరు ఉండేది. గాడిదకి ఇంకో పేరు ఏమన్నా చెప్పగలుగుతారు? గార్ధపం సామెత కూడా ఉంటుంది. ఒక సామెత, గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కర్మ పాలు కరిడేమి. కర్మ అంటే కర్మ అన్నా గాడిదే, గార్ధపం అన్నా గాడిదే, కర్మ అన్నా గాడిదే. అంటే ఈ సామెత అర్థం ఏంటంటే, గంగి గోవు పాలు గరిటెడైనవి, కర్మ పాలు కడివిడైతేనేమి అని చెప్పేసి అనే సామెత ఎట్లా వచ్చిందనంటే, అదివరకు రోజుల్లో పాలు, గాడిద పాలు కడివిడున్నా కూడా ఉపయోగం ఏందయ్యా, ఒక గరిటి పాలు, ఆవు పాలు ఉంటే ఉపయోగం. కానీ తరం మారిపోయింది, కాలం మారిపోయింది. తర్వాత గాడిద పాలకి ఎంత డిమాండ్ పెరిగింది, చిన్న జెండుగా అంత సీసా తీసుకుని వస్తారు, పిండిచ్చి 50 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు రివర్స్, గంగి గోవు పాలు బదులు కరం పాలు పెట్టి గంగి గోవు ప్లేస్లోనేమో గంగి గోవు ప్లేస్లో కరం పెట్టాలి, అలాగే గాడిద ప్లేస్లోనేమో ఆవును పెట్టాలి. అలాంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరలో ఉన్న ఒక గాడిదని
దాని యొక్క పిల్లని, అది కట్టబడి ఉంటుంది. కట్టబడిన దాన్ని విప్పుకొని మీరు రండి. ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి మీరు? ఇది ప్రభువుకు కావాల్సి ఉన్నది అని చెప్పేసి మీరు దాన్ని కట్టిప్పుకొని దాన్ని తీసుకొచ్చేసేయండి. నేరుగా తోలుకొని వచ్చేసేయండి, తీసుకొని వచ్చేసేయండి. అది ప్రభువుకి కావాల్సి ఉన్నది. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ భారవాహకం, కరము, గాడిద, గార్ధవం దాని మీదకి ఎక్కి ఏం చేశారంటే ప్రభు వారు ఆ గాడిద మీద యెరూషలేములో ప్రవేశించారు. ఆ ప్రవేశించగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి వస్త్రాన్ని తీసివేసి వస్త్రాన్ని కింద పరిచేసి అక్కడున్న మట్టలు, ఖర్జూరపు మట్టలు, చెట్ల యొక్క కొమ్మలు నరికారని అంటే ఖర్జూరపు చెట్లు అక్కడ యెరూషలేం ప్రాంతంలో ఖర్జూర చెట్లు ప్రసిద్ధి. అరబ్ కంట్రీస్ మొత్తం కూడా ఖర్జూర చెట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అక్కడున్న చెట్లు ఏంటి అంటే ఖర్జూరపు చెట్లు అన్నమాట. వాటి మట్టల్ని నరికేసి వాటిని కింద పరిచేసి ఇంకా క్రీస్తు ప్రభు వారి గాడిద మీద, భారవాహం మీద నడుస్తూ వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా హోసన్నా జయం, హోసన్నా జయం, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక, ఆరాధించబడును గాక, గణపరచబడును గాక అని వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శరీరం మీద ఉన్న వస్త్రాలను విప్పి వారి యొక్క హృదయాలు నింపి ప్రభుని గణపరిచినట్టుగా, స్తుతించబడినట్టుగా మనం వాక్య భాగంలో చూస్తూ వచ్చాం అన్నమాట. అయితే ఈ యొక్క వాక్య భాగము, ఈ సందర్భాన్ని ఇక్కడ ఈ యొక్క సువార్త రాసిన మత్తయి ఏమన్నాడంటే లేఖనము నెరవేర్చబడినట్లు ఇలాగ జరిగినాను. లేఖనము నెరవేర్చబడినట్లు. లేఖనం అంటే ఏంటి? లేఖనాలు అంటే ప్రొఫెసీస్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఈ విధంగా నెరవేర్చబడాలి అంటే పాత నిబంధనలో జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడి ఉండేదని అంటే చూడండి, 9వ అధ్యాయం జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడును ధీరుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ఎక్కడ నెరవేర్చబడింది? మత్తయి సువార్తలో మనం చదువుకున్న సందర్భంలో క్రీస్తు ప్రభు వారు భారవాహకం ఎక్కడం ద్వారా, గాడిద ఎక్కడం ద్వారా ఈ ప్రవచనము నెరవేర్చబడింది. జకర్యా ఎప్పుడు ప్రవచిస్తూ వచ్చాడండి? జకర్యా కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ యొక్క వాక్యాన్ని రాస్తూ వచ్చాడు, ప్రవచనం రాస్తూ వచ్చాడు. వందల సంవత్సరాల క్రితము రాయబడింది, వందల సంవత్సరాల తర్వాత నెరవేర్చబడుతూ వచ్చింది. కొంతమంది ఏం చేస్తారంటే నేను కలగన్నానయ్యా, నేను అలాగే నాకు దర్శనం వచ్చిందయ్యా అని చెప్పేసి జరగబోయే వాటిని గురించి నాకు వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎంత మటుకు గ్యారెంటీయో తెలియదు, కానీ ఇది మటుకు వందల సంవత్సరాల క్రితం, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ అది జకర్యా ద్వారా ప్రవచించబడుతూ వచ్చింది. వీళ్ళ కళలో దర్శనాలన్నా ఫెయిల్ అవ్వచ్చు, కానీ ప్రవచనం ఎప్పటికీ నెరవేర్చబడకుండా ఉండనే ఉండదు. దేవుని గడ్డి ఎండు నువ్వు వాడిను, దేవుని వాక్యము నిత్యము తెలుసును. నేను మాట ఇచ్చి తప్పుతానా? నెరవేర్చే దేవుడు మన దేవుడు. పోయినసారి యెషయా గ్రంథంలో యొక్క వాక్య భాగం మనం తెలుసుకుంటూ వచ్చాం, చదువుకుంటూ వచ్చాం. యెషయా గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కలుగును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడి. అలాగే ఈ యొక్క ప్రవచనం గాడిద గర్భవాన్ని ఎక్కుతాడు అని అట్లుగా ప్రవచనం. ఇది వాస్తవానికి ఈ వాక్యము ఎప్పుడు ధ్యానం చేసుకుంటారు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ మంటలాది వారం పామ్ సండే రోజు ధ్యానం చేసుకుంటారు. మరి ఈరోజు ఎందుకు ధ్యానం చేసుకుంటాము? ఈరోజు ఎందుకు ధ్యానం చేసుకోవాలి? హల్లెలూయా, చేతులు ఎత్తాలి. అడ్వెంట్ క్రీస్తు ప్రభు రాకడని సూచిస్తుంది. ఇది ఏం సూచిస్తుంది? యెరూషలేములోకి వస్తున్నాడు ప్రభువారు, యెరూషలేములోకి వస్తున్నాడు. ఈ రాకడని సూచిస్తూ ఉన్నది. అందుకని ఏం చేశారంటే ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. సరే, ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు ఆయన రాజు కదా, రారాజు కదా, భారవాహకమే ఎక్కాడే, గొడవ ఎక్కచ్చు కదా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఎన్నుకునే యొక్క ప్రతి ఒక్కదానికి ఒక గుర్తింపు ఉండిద్ది అన్నమాట. ఆ గార్ధవము, గాడిద దేనికి సూచనగా ఉందనంటే సమాధానానికి సూచనగా ఉంది. ఏదైనా రాజుగారు వచ్చారనంటే గార్ధవం మీద వస్తూ ఉంటాడంట. యెరూషలేములో ఆ ప్రాంతంలో ఉన్నట్ట పొద్దున పూటట రాజులు దేని మీద వస్తారంటే గాడిద మీద వస్తారు పొద్దున పూట. మధ్యాహ్నానికి వచ్చేసరికి గుర్రాల మీద వస్తారంట. పొద్దున పూట అందరికీ విషయం సమాధానం. మధ్యాహ్నం దేనికి వస్తారు తెలుసా? పనిష్మెంట్లు కానీ చాలా కఠినంగా వ్యవహరించడానికి వస్తారు. ఏదైనా తేడాలు, ఏ సమయపాలన పాటించకపోయినా, ఏదైనా తేడాలుగా ఉన్నా కూడా అప్పుడు
ఈ రాజుగారు ఏం చేస్తారు? కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ శిక్షించడానికి కానీ ఆయన వస్తూ ఉంటాడు. అదే సంస్కృతి ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా వస్తాడు. ఆ రాజు గుర్రం ఎక్కాల్సిన వాడు గాడిద ఎక్కాడు. ఎందుకు వచ్చాడు గాడిద అంటే సమాధానకరుడు. ఇదిగో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అందుకనే మనం షలోమ్ అలైకుం అనుకుంటాం. షాలోమ్ అనుకునే దేనికి? షాలోమ్ 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 యేసుక్రీస్తు వారి నామంలో షాలోమ్ అని అంటారు అన్నమాట. అది సింపుల్గా షార్ట్ కట్గా షాలోమ్. ఇదే వీళ్ళు ఏం చేస్తారంటే ముస్లిం సహోదరులు ఏమంటారు? ఇషాలోమ్ అలైకుం అని అంటారు. వాస్తవానికి ఇది బైబిల్ ట్రెండ్ అండి, బైబిల్ యొక్క ఆచారం. కాబట్టి షాలోమ్ అన్నమాట. పౌలు గారు ఎక్కడైనా సరే ప్రతి ఒక్క పత్రిక, రోమిలకు రాసిన పత్రిక నుంచి పౌలు గారి పత్రికలు ప్రారంభమవుతాయి. రోమిలకు రాసిన ప్రతి ఒక్క పత్రిక ప్రారంభం ఏమంటాడంటే నీకు కృపయు సమాధానమును కలుగును గాక. అందుకని ప్రతి ఒక్కరికి సమాధానం, ఈ సమాధానమే హృదయంలో లేకపోతే ఏమిటంటే, హృదయంలో సమాధానం లేకపోతే అన్ని సమస్యలే, అన్ని ఆందోళనలే, అన్ని కలవరాలే. అస్సలకి సమాధానం కానీ లేకపోతే మనిషి బతకటం కానీ చచ్చిపోతాడు ఒక్కోసారి. ఎవరినైనా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మీరు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ చేయలేదే. అది ఫెయిల్ అయితేనే ఇంటర్వ్యూ చేయగలుగుతారు. ఫెయిల్ అవుతుంది చూసారా, కొన్ని కాదు ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ ఫెయిల్ అయినప్పుడు ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నానంటే, ఏం చేస్తాను నేను, నా మానసిక స్థితి బాగాలేదు. వాడు మానసిక స్థితి బాగుంటే చేయగలుగుతారా? నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, పలానోళ్ళు ఇట్లా అన్నారు, పలానోళ్ళు ఇది అన్నారు, నేను అప్పులు బాధతో ఉన్నాను. ఆ అప్పులు నా మీదకి వచ్చినప్పుడు నేను ఉండలేక, నేను కలవడంతో నేనేం చేస్తున్నాను, నేను చచ్చిపోవడానికి ప్రయత్నం చేశాను. సమాధానం ఉన్నవాడు ఎవ్వరు కూడా ప్రయత్నం చేయలేదు. సమాధానం ఉన్నవాడు సమాధానాన్ని పంచి పెడతారు. సమాధానం ఏం చేస్తారు? చచ్చిపెడతారు. అంటే షాలోమ్ అంటారు, షలోమ్ అలైకుం అని అంటారు. సమాధానాన్ని పంచి పెడతారు అనమాట. కాబట్టి క్రీస్తు ప్రభు వారు వచ్చింది, భూమి మీదకి వచ్చింది దేనికి? ఇదిగో సర్వలోకానికి సంతోషకరమైన శుభవర్తమానాన్ని దూత తీసుకొచ్చారు. ఏంటి శుభవర్తమానం అంటే? క్రీస్తు ప్రభు వారు పుట్టుక ఒక శుభవర్తమానము. ఆ ప్రభు వారు వచ్చింది దేనికంటే సమాధానం పంచి ఇవ్వటానికి, సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చారు. క్రీస్తు ప్రభు వారు అలాగనే భారవాహకాన్ని ఎక్కి వచ్చారు, గాడిదని ఎక్కారు. గాడిద దేనికి సూచన అంటే మొదటగా ఏమనుకున్నాము? సమాధానానికి సూచనగా ఉంది. అలాగే రెండవది తగ్గించుకోవడానికి కూడా సూచనగా ఉన్నది, దీనత్వానికి సూచనగా ఉంది. దీనత్వం అంతగా ఆ రాజుగారు దీని మీద వచ్చి అంటే దీనుడిగా వస్తున్నాడు, దీనత్వానికి సూచనగా ఉన్నది. అలాగే మూడవది భారవాహకానికి, బరువు వేయడానికి సూచనగా ఉంది. బరువు ఏమంటాడు యేసుక్రీస్తు వారు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య చెందినారా నా ఎదుకు రండి, ఐ విల్ గివ్ యు రెస్ట్, నేను మీకు విశ్రాంతిని చేతులకు తెల్ల. ఆ యొక్క ఆ రెస్ట్ని ఇవ్వటానికి ప్రభు ఇది ఎన్నుకుంటూ వచ్చాడు, ఈ వాహనాన్ని ఎన్నుకుంటూ వచ్చాడు. సరే, ఈ యొక్క వాహనం ఏ వాహనం? టాటా సుమోనా. ఏ వాహనం? గాడిదని దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. అయితే మొదటిగా ఇందులో ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నాం, సమాధానం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి సమాధానము? క్రీస్తు ప్రభు వారు మనకు సమాధానాన్ని పంచివ్వడానికి వచ్చాడు. ఇంకా అలాగే రెండవదిగా దీనుడిగా వస్తూ వచ్చాడు. దీనుడు, ఆ దీనత్వము పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక ప్రవచన రీతికి ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలోనే యెషయా గ్రంథము ప్రవచన, ప్రాప్తి అయిన యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది: మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడైనప్పటికీ ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎందుకు వచ్చారు క్రీస్తు ప్రభు వారు? ఎందుకు వచ్చారంటండి? అల్పుడిగా, దీనుడిగా, చాలా వినయముగా ఎందుకు రావాల్సి వచ్చిందనంటే, నలిగిన వారిని ఉజ్జీవింపజేయటానికి, వినయం గల వారిని ఉజ్జీవింపజేయడానికి క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. రెండవదిగా ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు. పరలోకంలో ఉండే దేవుడు, మహాగణుడు, మహా ఉన్నతుడు. అంత ఉన్నత స్థితిలో ఎవరైనా ఉండగలుగుతారా? ఏ యొక్క పక్షి అయినా ఆ స్థాయిలోకి వెళ్ళగలుగుతుందా? ఏ రాకెట్ అయినా ఆ స్థాయిలోకి వెళ్ళగలుగుతుందా? ఎంత వెళ్ళినా కూడా ఆ 3 ఆకాశం కూడా వెళ్ళలేమంట.
మూడవ ఆకాశం కూడా వెళ్ళలేవట. అంత కింది ఆ దానికే అది కొలవటానికి మన వాళ్ళు అలా కావట్లా. ఆ ఆకాశం ఎత్తు కొలవగలుగుతారా? దేవుడు అంటాడు ఆకాశం ఎత్తు కొలవగలుగుతుంది. ఈ భూమి యొక్క బరువు ఎవరైనా కొలవగలుగుతారా? ప్రభు వారు అంటాడు భూమి యొక్క బరువు కొలగలిగిన దేవుడు. గాలి బరువుని గాలిని పట్టుకోగలుగుతారా ఎవరైనా? గాలిని తన కుడి చేత్తో పట్టుకోగలిగిన దేవుడు. ఒలికి నీటిని ఎత్తగలుగుతారు ఎవరైనా? దేవుడు ఎత్తగలుగుతాడు. ఒలికి నీటిని ఎత్తగలిగిన దేవుడు, గాలిని తన కుడి చేత్తో పట్టుకోగలిగిన దేవుడు, ఆకాశాన్ని తన జానతో కొలవగలిగిన దేవుడు, ఆకాశాన్ని పర్వతములను తరాజులో తోచగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు. ఈ దేవుడు మహాగరుడు, మహోన్నతుడు, ఉన్నత పరిశుద్ధ స్థలంలో ఆశీనుడైన దేవుడు. నిత్యము శరాబుల చేత, చెరువుల చేత, 24 పెద్దల చేత రాత్రి మగళ్ళు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగాన స్తుతించబడుతున్నా ఈ దేవుడు ఆ స్తుతులన్నింటిని పక్కన పెట్టి, ఆ ఘనతని, ఆ మహిమని పక్కన పెట్టి ఎక్కడికి వచ్చాడండి? భూమి మీదకి వచ్చాడండి. ఆ ఉన్నత స్థలం నుంచి ఎవరైనా కిందకి తెగలుగుతారా? ఏమండి, సైకిల్ మీద వెళ్ళేవాడు బండి మీద కార్లు వెళ్ళడానికి ఇష్టపడతాడు. అలాగే కారులో ఉన్నవాడు విమానంలో వెళ్ళటానికి ఇష్టపడతాడు. కానీ విమానంలో తిరిగేవాడు సైకిల్ మీదకి దిగు అని అంటే సైకిల్ మీద వెళ్ళగలుగుతాడా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. మనం అస్సలు దిగే ప్రసక్తే లేదు. ఈ లోకంలో సామెతలు అండి, తగ్గేదేలే అంట. ఈ లోకంలో సామెతలు ఎవరైనా తగ్గుతారా? అసలుకి కిందకి తగ్గుతారా? నో. ఈ లోకం తీరది. లోకం తీరేంటి? తగ్గటం ఎక్కడ తగ్గడానికి ఇష్టపడరు. కానీ ఎవరు లేడు, మై లేడు, అవర్ లేడు. నీ దేవుడు నా దేవుడు తగ్గాడు. నువ్వు నేనేం చేయాలి? యోదయ బెత్తలేమా అల్పమైన గ్రామమైనప్పుడు నీలోంచి రక్షకుడు వస్తాడు. నువ్వు తగ్గించుకుంటే నీలో ఉంటానేని అంటున్నాడు. వినయంగా ఉంటే, విధేయతగా ఉంటే, హంబుల్గా ఉంటే ఏమంటాడు? నేను నీలో నివసిస్తాను. ఎందుకు? వినయంగా వారిని ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారిని ఉజ్జీవింప చేయడానికి, నేను నీలో ఉండటానికి నేను దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవుడును. కాబట్టి మనలో ఉండాలంటే క్రీస్తు ప్రభు వారు మనలో ఏముండాలి? మనం తగ్గింపు తత్వం ఉండాలి. అందుకని ఆయన తగ్గించుకొని వచ్చాడు. అదే విధంగా భారవాహకు మీద వచ్చాడు. భారవాహకు మీద ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ భరించడానికి వచ్చాడు క్రీస్తు ప్రభు వారు. భరించడానికి, మన పాపాలని భరించడానికి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జల్లారా. ఈ లోకం మొత్తం భారంతో నిండి ఉన్నది. ఎవరిని చూడండి, ఎక్కడండి బిజీ అంటే టైం లేదంటే దట్ మీన్స్ హీ హ్యాస్ నో పీస్. టైం లేదు అన్నారంటే వాడికి సమాధానం లేదు, సమాధానము లేదు. దేవుడి నిమిత్తమై టైము లేదు అని అంటే అది వేరే విషయం. దేవుడి నిమిత్తం టైం లేదనంటే పరిచర్యలు భారంగా యేసుక్రీస్తు ప్రభువుకి కూడా టైం లేదు. ఏ టైం లేదు? లోకంలో గడిపే టైం లేదు. ఆత్మ రక్షించే టైంలో ఆయనకి టైం లేదు అన్నమాట. ఆత్మ రక్షించే క్రమంలో ఆయనకి టైం లేదు. అట్లాగైతే ఓకే. కానీ దేవుడిని పక్కన పెట్టేసి దేవుడు లేకుండా నాకు టైం లేదు అని అంటే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడండి? ఎక్కడండి ప్రార్థన రావడానికి టైం లేదండి అని అంటాడు. చిన్నగా మొత్తితే నెలలు సంవత్సరాలు ఒక్కరోజు దేవుడికి ఇస్తే, ఒక్కరోజుకి దేవుడికి ఇస్తే 6 రోజులు దీవిస్తానంటున్నాడు. 6 రోజులు అన్ని దీవిస్తా అన్నాడు. కీళ్ళు తిరిగేటప్పుడు, వీలు తిరిగేటప్పుడు, చక్రం తిరిగేటప్పుడు అందులో గ్రీజ్ లేదనుకోండి ఎట్లా తిరిగిద్ది? కిర్రు అంటా ఉండింది. అందులో కానీ గ్రీజ్ ఉంటే స్మూత్గా తిరిగిద్ది. ఎంత దూరం అయినా వేగంగా సమయానికి వెళ్ళచ్చు. మన జీవితాన్ని కూడా అట్లాగా దేవుడు ఏం చేస్తాడు? కీలు పూసినట్లుగా, ఆ యొక్క గ్రీజ్ పూసినట్లుగా చక్కగా నడిపిస్తూ ఉంటాడు. ఈ స్మూత్ ఇష్టం ఉండదు చాలా మంది. స్మూత్ ఇష్టం పడిద్దా? ఇష్టం ఉండదు. ఒక్క రోజు గడపడానికి ఎంత ప్రయాసపడతారంటే, ఒకరోజు మిగతా రోజులు మధ్యలో రావాలంటే ఇంకా నమస్తే, ఇంకా హ్యాండ్ ఇచ్చేస్తారు. మధ్యలో గడపాలంటే మధ్యలో ఒకసారి రండి, హాఫ్ మినిట్ బ్రేక్ రండి, లేదంటే ఇంకోసారి రండి అని అంటే రాగలుగుతారా? ఎక్కడన్నా కుదరదన్నా, రాత్రిపూట నా భయం వేస్తుందన్నా, లేదంటే ఏంటి వర్షం వస్తుందన్నా, అది వస్తుంది ఇది వస్తుంది అంటారు. మన పనులు అయితే మనం చూసుకుంటాం, కానీ దేవుడి పనులు చూడటానికి ఇష్టం ఉండదు. ప్రతి వాడు తన సొంత కార్యాలు చూసుకున్నాడు, కానీ క్రీస్తు ప్రభు వారి కార్యాలను చూడలేదంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. కానీ దేవుడి పని చూడాలంటే యేసు ప్రభు వారు ఏం చేశాడు? దివి నుంచి భూమికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నశించి ఎవడో నశించట ఇష్టం లేదు. ఒక గొప్ప విషయం తెలుసా? ఒక వ్యభిచారిణి కోసం 2 రోజులు దేవుడు యేసు ప్రభు వారు గడిపాడు నా ఊళ్ళో. ఒక వ్యభిచారిణి కోసం. ఎవరా వ్యభిచారిణి? ఎవరండి? పాపాత్మురాలైన స్త్రీ అండి. సమరయ స్త్రీ కోసం he spent 2 days for her.
2 రోజులు గడిపాడు. కెన్ యూ స్పెండ్ 10 minutes ఫర్ చర్చ్? దేవుడి కోసం గడపడతాడు 10 నిమిషాలు? నో. పరిస్థితులు మనము లేవండి. మనం అసలుకి ఏ కాడికి తొందర హడావుడి పరిగెత్తడమే. దేవుడు ఫుల్ స్టాప్ పెట్టి చేస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు, అప్పుడప్పుడు కామాలు పెడతాడు. దేవుడు కృపగా ఉన్న వాళ్ళు కామాలు, దేవుడు కృప ఉన్న వాళ్ళకి కామాలు. ఫుల్ స్టాప్ పెట్టాడా? పరదేశంలోనే ప్రియులారా. నో అంత వద్దు. దేవుడి దగ్గర నుంచి అంత పనిష్మెంట్ అంత పొందుకోవడానికి. వాస్తవానికి దేవుడికి అది ఇచ్చేది పనిష్మెంట్. ట్రాక్ తప్పారంటే, రోడ్డు మీద నుంచి పక్కకి వెళ్ళారంటే ఎందుకు వెళ్తారు? గొయ్యిలోకో, నూతిలోకో, లేదంటే ఇంకో దానికి వెళ్ళడానికి కారణం ఎవరు అవుతామో? ప్రక్కన సైతానుడు ఏం చేస్తాడంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సైతానుడు చేసేమంటే సైతానుడు ఎవరికన్నా మేలు చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, ఉదాహరణ ఒకటి చెప్పండి. సైతానుడు ఎవరికన్నా మేలు కీడే చేస్తాడు. ఎవరికి కీడు చేశాడు చెప్పండి? యోబుకి ఎంత కీడు చేశాడు? మామూలుగా కదండి, మామూలుగా ఊరుకున్నాడా? యోబు గారికి చుక్కలు చూపించాడండి. వాస్తవం మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతుంది, అవునా కదా? యోబు గారికి పట్ల పగలే ఎంత బాధ, ఎంత వేదన అనుభవించాడు. శరీరం మొత్తం కూడా గాయాలయ్యేటట్టుగా చేశాడు, ఒక కురుపులు వచ్చేటట్టుగా చేశాడు. ముందేమో సమస్తాన్ని తీసేసుకునేటట్టుగా చేశాడు. ఆ తర్వాత శరీరం కూడా కుంగిపోయేటట్టుగా, శరీరం కూడా గాయపరచబడేట్టుగా చేశాడు. మీరు చూడండి, ఇంకో విషయం కూడా చెప్తాను. మంత్రాలు, తాంత్రిక శక్తులు, చేతబడులు చేసేవాళ్ళు, శకునగాండ్రు కానీ, చల్లంగి విద్య చేసేవాళ్ళు కానీ, కళ్ళ పిశాచి చేసేవాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా కూడా మేలు చేయడానికి ఈ విద్య ఉపయోగించారా? మేలు చేయడానికి ఉపయోగించారా? అంటే సైతానుడు దేనికొన్నాడు? సైతానుడు దేనికొన్నాడు? సైతానుడు దేనికొన్నాడు అని అంటే వాడు కీడు చేయడానికి మాత్రమే ఉన్నాడు, వాడు మేలు చేయడానికి లేడు. మన ప్రభువు దేనికొన్నాడు? నశించిన దాన్ని వేదిక రక్షించడానికి, మేలు చేయడానికే ఉన్నాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏ స్థితిలోకి వెళ్ళింది? పాపాత్మురాలైన స్త్రీ ఆ నీటి కొండ దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నీటి కోసం మధ్యాహ్నం కూడా వచ్చింది. మామూలుగా సహజంగా ఏ సమయంలో వస్తారు అని అంటే పొద్దున సాయంకాలం సమయంలో వస్తారు. అందరితో పాటు అందరూ తోడుకి వెళ్ళే సమయంలో అందరూ వస్తారు. ఈ ఒక్కదే ఒక ఒంటరిగా ఎందుకు వచ్చింది? జనాల ముందు నిలబడలేని స్థితి. జనాల ముందు నిలబడగలుగుతారా? పాపం చేసేవాళ్ళు చీకటి పనులు చేసేవాళ్ళు పగలో వాళ్ళు ఉండరు. పగలు మనుషుల మధ్యకి వాళ్ళు రాలేరు. ఎందుకంటే వారి యొక్క హృదయ స్థితి అట్లాగే చేస్తూ ఉంటుంది. కానీ యేసుప్రభువు వారు ప్రత్యేకంగా, మీరు ఇందాక మనం ఒక విషయం అనుకున్నాం, యేసుప్రభువు వారు పుట్టింది బెత్లెహేము, యోదయలోని బెత్లెహేము, పెరిగింది నజరేతు. మధ్యలో ఏముంది? యోదయ అంటేనేమో యోదయ దేశం ఇక్కడ ఉంటే, పైనేమో నజరేతు ఉండిద్ది. నజరేతు గలిలయ ఉండిద్ది అనమాట. మధ్యలో సమరయ ఉండిద్ది. ఎవరన్నా రావాలనుకోండి పైనుంచి కిందకి, అంటే నజరేతులో నుంచి, గలిలయ నుంచి యెరూషలేముకి రావాలనుకో ఈ సమరయ ప్రాంతం చుట్టూ తిరిగి వస్తారు. కానీ యేసుప్రభువు వారు ఎట్లా నుంచి వచ్చారు? లోపల నుంచి వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే యూదులకి అన్టచబిలిటీ ఎక్కువ, చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. యూదులకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. అంటే ఏంటి? సమరయులతో కలవరు, సమరయులు అన్టచబుల్స్, సమరయుల్ని ముట్టుకోరు, సమరయులతో వాళ్ళు కాంటాక్ట్ చేయరు. అందుకని ఏం చేస్తారంటే సమరయుల చుట్టూ తిరిగి వస్తారు. సరే, ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ చుట్టూ తిరిగి అంటే పైన కొండల మీద ఉండేది, ఇదంతా కొండల మీద ఉండేది. ఈ కొండల మీద నుంచి ఒకనొక వ్యక్తి ఏం చేశారంటే ఆ చుట్టూ తిరిగి వచ్చే క్రమంలో దొంగల చేత కొట్టబడుతూ వచ్చాడు. ఎవరైనా? ఆయనకి ఆయనకు యూదుడే. దొంగల చేత కొట్టబడుతూ వచ్చాడు. అదే సిటీలో నుంచి వస్తే, టౌన్లో నుంచి వస్తే సమస్య ఉండేది కాదు. కానీ తప్పదు, వీళ్ళకేంటిది వీళ్ళకంటూ. అందుకని ఏం చేశాడు? చుట్టూ తిరిగి వచ్చాడు. కానీ రక్షించింది ఎవరు? ఎవరైతే అంటున్నాడో ఆయనే రక్షించాడు. యేసుప్రభువు వారు అంటారు, ఏమంటాడు? పొరుగువాడు ఎవరు? వెనకే ఆయన ఆ పొరుగువాడిని రక్షిస్తూ వచ్చాడు ఇతనికి. కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావు? నిన్ను వల్లే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు అని చెప్పేసి ఉదాహరణ చెప్తాడు. మరి ఇప్పుడు యేసుప్రభువు వారు టౌన్ అవతల నుంచి రావాలి కానీ, బైపాస్లో నుంచి రావాలి కానీ, లోపల నుంచి ఎందుకు వచ్చాడు? యు వాంట్ టు సేవ్ హర్. ఎవరు సేవ్ చేయడానికి? సమరస్తే వచ్చి బావి దగ్గర నిదానంగా అట్లా కూర్చున్నారు. బావి దగ్గర కూర్చొని ఆ స్త్రీ రాగానే, అమ్మ కొంచెం దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు అమ్మగానే, అయ్యా మీరు మాతో మాట్లాడరు కదయ్యా, మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కదయ్యా, మీరు నన్ను అడుగుతున్నావేంటి? ఒకవేళ ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు, నువ్వు నన్ను అడుగుతున్నావేంటి అని చెప్పి
అడగరు, మాట్లాడరు, కాంటాక్ట్ చేయరు, కనీసం టచ్ కూడా ఉండదు. అలాంటిది అన్టచబుల్స్ అయిన నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా అని అంటే, అమ్మా ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టేశాడు యేసుప్రభు. సబ్జెక్ట్ పక్కన పెట్టి ఏమంటాడు, అమ్మా నేను ఇచ్చే నీరు ఏమంటాడంటే, అక్కడ ఆ సందర్భం ఉండిద్ది. ఆ సందర్భం కంప్లీట్ అయిన తర్వాత ఏమంటాడంటే, అమ్మా నువ్వు ఈ నీళ్ళను నీ ఎదురు ఉన్నవాడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆయన దగ్గర నుంచి జీవజలం తీసుకుంటావు. అదే కానీ ఆ జీవజలంగా నువ్వు తాగేవంటే నువ్వు ఎప్పుడు కూడా తప్పుకోను అంటే, అయ్యా ఆ సీక్రెట్ ఏదో నాకు చెప్పయ్యా, ఆ జలం ఏదో జీవజలం ఏదో నాకు ఇవ్వయ్యా, పొద్దాగా ఇక్కడ రాలేకపోతున్నా నేను అని చెప్పేసి ప్రభువారు అని అంటూ ఉంటారు. అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదా, ఇప్పుడున్న పెనిమిటి కూడా నీ వాడి కాదు కదా అనగానే ప్రవక్తలాగా ఉన్నాడు, ప్రవక్తలాగా ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత ఇంకొంచెం ముందుకు యేసు ప్రభువారు అసలైన సీక్రెట్ చెప్పారు. అమ్మ అప్పుడు ఆమె మాట్లాడుతూ ఉన్నాను, అమ్మ సమరయ స్త్రీ మాట్లాడుతూ ఏమన్నంటే, ఆయన ఆరాధించేవారు ఆ యోదయలోనే ఉన్నట్టుగా కొండ, ఆ సియోను పర్వతం, అక్కడికి వెళ్ళి ఆరాధిస్తారట కదా. ఆయన మాకేం పర్మిషన్ లేదు, ఎవరికి పర్మిషన్ లేదు, ఈ సమరయాలకు పర్మిషన్ లేదు, వాళ్ళు మేము ఎక్కడే ఆరాధిస్తామమ్మా. అయితే మాకు మెస్సయ్య వస్తాడనే నిరీక్షణ అయితే మాకు ఉంది, నీ ఎదుట ఉన్న మెస్సయ్య నేనే అని అంటాడు. ఆ స్త్రీతో చెప్పుకుంటాడండి. మిగతా పరిచయ చేతులతో చెప్పుకున్నాడా, వాళ్ళు నమ్మట్లేదు. అయితే ఈ స్త్రీతో చెప్పుకున్నాడు. మెస్సయ్య అని అంటే ఈ స్త్రీ వెళ్ళి సమరయ మొత్తాన్ని చెప్తుంది, మెస్సయ్యను చూశాను, నేను మెస్సయ్యను కనుగొన్నాను అని చెప్పేశారు. అని అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, అయ్యా 2 రోజులు మా దగ్గర ఉండయ్యా, 2 రోజులు మా దగ్గర ఉండయ్యా అనగానే అక్కడ ఉన్నాడు. యేసుప్రభువు వారు వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఆ 2 రోజుల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ మిగతా వాళ్ళు అందరూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె గురించి ఏమన్నా తెలుసా, అమ్మా ఇప్పటి వరకు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము నమ్మాం. ఎక్కడి నుంచి మేము నిన్ను బట్టి కాదు, ఆయన సయాన ఆయన మాటలు విని మేము నమ్ముతున్నాము. ఈయన నిజంగా లోకరక్షకుడు, ఈయన నిజంగా మెస్సయ్య అని చెప్పేసి నమ్ముతున్నాను. క్రీస్తు ప్రభువు వారు అందుకు పైనుంచి దిగి వచ్చాడు, ఈ భారంతో దిగి వచ్చాడు. సరే ఇంతకీ యేసు ప్రభువు వారు మంచినీళ్ళు అడిగారు, తాగారా? మంచినీళ్ళు తాగారా? తాగినట్టుగా ఉందా? నాకు మీకు నీకు శిష్యులు వస్తారు, యేసు ప్రభువు వారి శిష్యులు వస్తారు. వచ్చి అయ్యా మనసులో అనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయనకైనా కావాలంటే, గురువు గారికి ఏమైనా కావాలంటే మనం అడగచ్చు కదా, ఈ పాపాత్మరాల్ని ఈ అన్టచబుల్స్ని అడుగుతున్నాడేంటి అని చెప్పేసి అంటాడు. అని అయ్యా ఆహారం కావాలంటే మమ్మల్ని అడగచ్చు కదా అని అంటే, మీకు తెలియని ఆహారం నాకు వేరేది ఉందని అంటాడు. మీకు తెలియని ఆహారం, ఏ ఆహారం అంటే క్రీస్తు ప్రభు వారికి నశించింది వెదక రక్షించబట్టమే ఆయనకి ఆహారము. కాబట్టి ప్రియమైన సంగమా, నువ్వు నేను క్రీస్తు ప్రభు వారిలాగా సమాధాన కారకులుగా ఉండాలి. క్రీస్తు ప్రభు వారు వచ్చింది దేనికి? సమాధానాన్ని పంచి ఇవ్వడానికి వచ్చాడు. అలాగే ఆయన దీనుడిగా వస్తూ వచ్చాడు. నువ్వు నేను దీనుడిగా ఉండాలట. అలాగే క్రీస్తు ప్రభు వారు భారంతో ఉన్నారు, నశించిపోయే ఆత్మల ఎడల భారంతో ఉన్నారు. నువ్వు నేను ఆ భారంతో ఉంటున్నావా? దేవుడు అంటాడు, నువ్వు కూడా ఏం చేస్తానంటే సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంతేకాకుండా క్రీస్తు ప్రభు వారి సాక్షి అయిన పౌలు గారు ఏమంటారంటే, రోమిలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మనం ఇందాక వచనాలు చదువుకుంటూ వచ్చాము. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఈ వాక్యం రాయబడింది, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. ఎలాగూ చేయుడి? ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉన్నది, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. చాలండి. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఏది విడిచిపెట్టాలంట? రాత్రి చాలా గడిచి పగలు సమీపించుచున్నది. రక్షకుడు వచ్చేస్తాడు. పోయినసారి అంతకుముందు మొదటి రాకడగా రక్షకుడు వచ్చాడు. రక్షకుడు వచ్చి కొంతమందిని సేవ్ చేసి మీరు కూడా ఏం చేయాలి? రక్షించాలి, అనేకుల్ని మీరు స్వార్థ ప్రకటించి రక్షించాలి అని అంటాడు. అయితే క్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతే ఏమంటున్నాడు? నేను ఎలాగూ వెళ్తున్నాను, అదే విధంగా మరలా తిరిగి వస్తాను అని అంటున్నాడు. మరి వచ్చే లోపు ఈ యొక్క చీకటి కాలం గతించిపోతుంది. వెలుగు కూడా ఏమవుతుంది? వెలుగు కూడా గతించిపోతుంది. అంటే ఏంటి? వెలుగు కొద్దిగా ఉంది, సమయం కొద్దిగా ఉంది, కొంతకాలమే ఉంది. ఈ కొంతకాలంలో మీరేం చేయాలంటున్నాడు? మీరేం చేయాలి? అంధకార క్రియలను విసర్జించాలి. ప్రియమైన సంగమా, నువ్వు నేను ఆత్మీయంగా ఎదగాలంటే మనలో ఏ చేదు వేరున్నా కూడా మనం ఎదగలేము. మనలో చేదు వేరుంటే ఎదగలుగుతాము. చిన్నపిల్లలు చక్కగా ఆహారం సేవిస్తూ ఉంటారు, పాలు తాగుతూ ఉంటారు. పసిపిల్లలు పాలు తాగుతూ ఉంటారు. పాలు తాగే వాళ్ళకి ఎదుగుదలకి ఆటంకంగా ఒకటి ఉండేది. ఏంటిది అది? పాలు తాగే పిల్లలకి ఎదుగుదలకి ఆటంకంగా ఒకటి ఉంటా ఉండేది. సహజంగా ఏంటిదని? నులి పురుగులు ఉంటే డాక్టర్ గారు చెప్తారు, చిన్న డాక్టర్
నులుపురు నుండి పిల్లలు ఎదగలుగుతారా? అంతేకాకుండా చేదు వేరు, మన ఆత్మీయ స్థితికి చేదు వేరు. అంధకార సంబంధమైన క్రియలు, శారీరక సంబంధమైన క్రియలు మనలో ఉంటే మనం ఎదగలుగుతామా? మనం ఎదగలేమండి. మనం ఏంటి శారీరక సంబంధమైన క్రియలు అని అంటే బైబిల్ గ్రంథాలు శరీరాశిలో ఏంటంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అభ్యతరత, కాముకత్వము, విగ్రహాధారణ, అభిచారములు, ద్వేషములు, విమతములు, మత్తతులు, అసూయులు, అగరతో కూడిన చాలా ఉన్నాయి. ఇలాంటి అన్ని శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలన్నీ కూడా అది చీకటి కార్యాలు. మనల్ని దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడండి? అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. పేతురు భక్తుడు అంటాడు, మీరందరూ కూడా అంధకారం నుంచి రక్షించబడినోడయ్యా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు. మీరు ఎలా ఉండాలి? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. తేజస్ సంబంధమైన అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి మనము ఏం చేయాలంట? వెలుగుని అనేకులకి వెలిగించారు, అనేకుల్ని. అందుకనే మనము అడ్వెంట్లో మొదటి రోజు ఏం చేసాము? ఏం చేశాం కవిత గారు? అడ్వెంట్లో మొదటి రోజు ఏం చేసాము? ఉదయారాధనప్పుడు మేము వెలిగించబడ్డాము. వీఆర్ ఎన్లైటెడ్, లెట్ యు బి ఎన్లైటెడ్. నువ్వు కూడా వెలిగించబడు అనే ఒక ప్రక్రియని మనం అది అలంకారప్రాయంగా చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రియమైన సంగమా, నువ్వు తేజ సంబంధమైన క్రియల్లో ఉన్నావా, లేదంటే అంధకార సంబంధమైన క్రియల్లో ఉన్నావా? ఇంకా కొంచెం ముందుకెళ్తే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13వ వచనంలోకి వస్తే, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ప్రియమైన సంగమా, అల్లరితో కూడిన ఆటపాటలు. కొంతమంది ఏం చేస్తారంటే పండగలప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఆటపాటలు మన విశ్వాసులు కళ్ళు ఇట్ట దీనికి చూస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే చచ్చిపోయినప్పుడు ఎట్లా తీసుకెళ్ళాలండి? చక్కగా పాటలు పాడుతూ దేవుని గణపరుస్తూ తీసుకెళ్ళాలి. అయితే ఏం చేస్తారు? కొంతమంది కోలాటాలు, కొంతమంది డప్పులు, కొంతమంది బాంబులు, వీళ్ళు ఇటు చేస్తూ ఉంటే విశ్వాసులు అందరూ అబ్బా ఎంత ఆసక్తిగా, ఎంత ప్రదర్శన చక్కగా చూస్తూ ఉంటాడు. వాడు తాగి ఎగురుతూ ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? అటు చూస్తూ ఉంటారు. ఎంత అవమానం అంటే అల్లరితో కూడిన ఆటపాటలు. నువ్వు కానీ చూడకపోతే వాడు ఎగురుతాడా? నువ్వు చూడకపోతే వాడికి అట్లాగా ఆ మత్తు విలాసంతో ఉంటాడా? నో. ఇప్పుడు ఈ రోజులో చూడండి, అందరూ ఆ శరీర సంబంధమైన కార్యాలు ఎక్కువ నిమగ్నం అవుతాయి. విశ్వాసులు చూద్యులాగా చూస్తున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున. మరి మనం ఎక్కడ నిలుస్తున్నామండి? అక్కడ నిలవచ్చు అసలుకి? అలాంటి క్రియలు ఉన్న చోట ఉండొచ్చా? అసలు ఆ ప్రాంతంలో కూడా మనం ఉండకూడదు. అది ఆ చేదు వేరు మనం తొలగించేసుకోవాలి. ఆ చేదు వేరు ఏమంటే ఫిలిప్ గారు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇవేనా? బ్యాండ్ మేళంలో మంచి ఆధ్యాత్మికమైన కీర్తనలు ఉంటాయా? అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయా బ్యాండ్ మేళంలో? నిజంగా చెప్పుకుందాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం, అవునా కాదా? మరి వాటిలో ప్రభువారు ఏమన్నాడు? ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలు విసర్జించాలంటే పట్టుకోవాలా? విసర్జించాలంటే ఏంటి చెప్పండి? విడిచిపెట్టాలి. ఒకసారి చేతులు తేలేదు కదా. ఎస్, యూ హ్యావ్ టు లీవ్ దీస్ ఆల్ కార్నల్ థింగ్స్. ఇలాంటి అన్నీ కూడా శారీరక సంబంధమైన వాటిని తీసివేయి. అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు అప్పుడు ఆశీర్వదించబడతావు, నువ్వు అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతావు, అనేకులకి నువ్వు ఆశీర్వాద కారణం ఉంటావు. ప్రియమైన సంగమా, నేను చెప్తుంటే ఎనరంటే ఎందుకు ఎనరు? ముందు ప్రార్థన చేసుకో, నువ్వు పరిశుద్ధత కలిగి ఉండు, నువ్వు మంచి పనులు చేస్తావు. నువ్వు చెబితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వింటారు. నువ్వు చేసేదేమో చెడు పని, నీలో ఉన్నది అంధకారమైన క్రియ, నీలో శారీరకమైన క్రియ పెట్టుకొని నువ్వు ఎదురు క్లాస్ బిగుతానంటే వింటారా? నువ్వేమో సీక్రెట్గా ఏమో మందు తాగుతా, సీక్రెట్గా సీరియల్ తాగుతా, బహిరంగ వెళ్ళిపోయి సిగరెట్ తాగకూడదు, తప్పు, మందు తాగకూడదు అని చెప్పి వాడు వింటారా? అరే బయటికి పెద్దోడైన కాబట్టి ఊరుకుంటున్నాను, కానీ లేకపోతే అందరి ముందు కడిగేసేవాడు అని అంటారు. ఏమంటారు? నాకు తెలియదా? ఇంటికి వెళ్తే వాడు ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం చేస్తాడో తెలియదా అని అంటారు. పైకి ఏం చేస్తాడే? పెద్దోడు కాదు, సరేనండి అని చెప్పాను. ప్రియమైన సంగమా, అవును, నువ్వు నిన్ను నన్ను ఏది చూస్తాడు దేవుడు? అంతరంగానే చూస్తాడు దేవుడు. మన దేవుడు ఏమన్నా రాయబడిందంటే, నాకు కనబడకుండా మీరు ఎవరైనా తాగలుగుతారా? నో బడీ కెన్ హైడ్ ఫ్రమ్ గాడ్స్ హై. ఒకవేళ ఆ గ్రద్ద నుంచి ఎలుకలు ఏమన్నా
ఏమైతే హైడ్ అవ్వగలుగుతాయి, దాక్కోగలుగుతాయి. కానీ దేవుని యొక్క ఐసైట్ నుంచి ఎవరైనా తప్పించుకోగలుగుతారా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా 23:24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడు ఎవడైనా కలడా. చాలండి. ఇంకా ఇంకేమో రాయాల్సింది చూడండి. నేను భూమి ఆకాశములు అంతటా ఉన్నవాడను కానా, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన సంగమా, దేవుడికి కనబడకుండా, పాస్టర్ గారికి కనబడకుండా అయితే దాక్కోగలుగుతాం. అవునా? పాస్టర్ గారు కనబడకుండా దాక్తారు. ఒకసారి అట్ట పాస్టర్ గారు అట్ట హౌస్ విజిటింగ్కి వెళ్తున్నారట. హౌస్ విజిటింగ్కి వెళ్ళగానే ఆయనకి చెవుల్లో ఒకటి వినపడుతుందంట. సీరియల్స్ వినపడుతున్నాయి అంట. పాస్టర్ గారు వెళ్ళగానే టక్మని ఆపేసి సైలెంట్గా కూర్చున్నాడు. టక్మన, అక్క ఏం చేస్తున్నావు అక్క? సార్ ఏం చేస్తున్నారు సార్ అంటే, ఏముంది ఏం చేయట్లేదు, ఏదో కూర్చున్నాం, ఊరికే అట్లా కూర్చున్నాం అంటే పాస్టర్ గారు వస్తారని చెప్పేసి అట్నే. అసలు వీళ్ళు పాస్టర్ గారు అంటున్నారు తర్వాత నాకు ఒకసారి సందర్భం చెప్పి, వీళ్ళు దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోతున్నారండి. ఏం చేస్తున్నారు? మనం సహజంగా ఏం మర్చిపోతాము? దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోయి మనం చేసే అంధకార క్రియలు, అలాగనే ఆ చీకటి కార్యాలన్నీ కూడా అట్లో మనం ప్రియమైన సంగమా జాగ్రత్త. దేవుడు ఏమన్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలు విసర్జించాలి, శరీర కార్యాలు మనము తొలగించుకోవాలి. పాస్టర్ గారు ఉన్నది దేనికండి? పాస్టర్ గారు ఉన్నారు ఎందుకు? పాస్టర్ గారు ఉన్నది దేనికి? ఇలాంటి హెచ్చరికలు ఇవ్వటానికే. హెచ్చరిక లక్ష్య పెట్టకపోతే ఏమవుతుంది? లక్ష్య పెట్టకపోతే రెండు సంఘటనలు, రెండు విధాలు జరుగుతుంది. ఒకటి భ్రష్టత్వం, కానీ రెండోది ఒకటి భ్రష్టత్వం, రెండోది ఫుల్ స్టాప్, రెండోది లోతు భార్యకి దేవదత్తులు చెప్పారు వెనక్కి తిరగకుండా వెళ్ళండి అన్నారు. లోతు భార్యని ఏమన్నారు? లోతు కుటుంబం అంటే వెనక్కి తిరగద్దు, మీరు వెనక్కి తిరగొద్దు అని అన్నారు. కానీ ఏం చేశారు? ఏదో మామూలుగా చెప్పాడు, క్యాజువల్గా చెప్పాడు అని చెప్పేసి ఏం చేసింది ఆమె? ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం ఏమవుతుందో సొదమ గొమొర్రా ఏమవుతుందో అని చెప్పేసి జస్ట్ అట్లా దేవుడు కృప చూపించలేదని. చూడండి, ఒక్కసారి అట్లా తిరగటం అక్కడికక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు కూడా స్టిల్ టుడే, ఈ రోజు కూడా మృత సముద్రం పక్కన ఆ యొక్క ఉప్పు స్తంభం ఉన్నది. చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఫోటోగ్రాఫ్స్ చూపిస్తున్నారు, ఉప్పు స్తంభం ఉన్నది. చిన్న మాట. మనం మామూలుగా సహజంగా హెచ్చరికలు 1, 2, 3 సార్లు హెచ్చరికలు చేస్తాం. దేవదత్త హెచ్చరిక ఒకేసారి చేశాడు, వెనక్కి తిరిగొద్దానని. వెనక్కి తిరిగిపోయింది. ఏమైపోయింది? దేవుని సేవకుడు చెప్పినప్పుడు నిర్లక్ష్యం పెట్టద్దు దయచేసి. దేవుని సేవకుడు చెప్పిన ఏముంది పాస్టర్ గారు, వీళ్ళ డ్యూటీ ఇది కదా, నా డ్యూటీ ఇది, వీళ్ళ డ్యూటీ ఇది అనుకుంటూ ఉంటారు. కానీ డోంట్ బి నెగ్లెక్టెడ్. ఎవరు కూడా దయచేసి నిర్లక్ష్యం అనేది చేయొద్దు అని అన్నాడు. అందుకనే క్రీస్తు ఏమంటే కాలం సంకుచితమై ఉంది. సంకుచితం అంటే చాలా కొద్దిగా ఉంది. టైమ్ ఈజ్ వెరీ షార్ట్. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. జీసస్ ఈజ్ అబౌట్ టు కమ్. రాబోతున్నాడు. లేఖనములు నెరవేర్చబడుతున్నాయి. ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశం లేదండి. ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశము లేదు. యేసు ప్రభు వారు ఉన్న హయాంలో ఇజ్రాయెల్ దేశం ఉంది. కానీ శత్రువుడి చేతిలో అధికారంలో ఉంది. తర్వాత శత్రువులు ఏం చేసినట్టు వాళ్ళని ఊచకోత కోసారు, వాళ్ళని ఇష్టానుసారంగా హింసించారు, చంపేశారు. ఇజ్రాయెల్ దేశం లేకుండా పోయింది. తర్వాత యూదుల ప్రవచనాలు, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మిమ్మల్ని నేను నలుదిక్కుల నుంచి నేను సమకూర్చుకుంటా, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నా కృప మీకు, నా కృప నుంచి మీరు తొలగిపోరు, నేను దావీదుకు వాగ్దానం చేశా, నేను నీ సింహాసనం నిత్యము నిలిచిద్దని. అందుకని ఆ దావీదు గోత్రంలో నుంచి రక్షకుడు రావాలి. అందుకని ఆ రాజ్యం పోగొట్టుకోకూడదు, రాజ్యంలో నుంచి రావాలి. అందుకని ఆ రాజ్యాన్ని ఇప్పుడు కూడా నిలబెడుతూ వచ్చాడు. ఒక చిన్న దేశాన్ని అనేక వందల దేశాలు, అనేక పవర్ఫుల్ దేశాలు వణిగేటట్టు చేస్తున్నాడు. దేవుడి చేతిలో ఉంటే అట్టా ఉండిందండి. ఇజ్రాయెల్ దేశం ఏంది అంటా ఏంటి అని అంటారు. ఏంది అతని గొప్పతనం ఏంది? ఆల్మైటీ గాడు వెనకున్నాడు. ఒకసారి అషూర్ రాజు ఇస్రాయెల్ మీదకి దండయాత్ర చేస్తూ ఉంటారు. ఎప్పుడు దండయాత్ర చేస్తారు? ఇక్కడ చూస్తేనేమో హై పవర్ ఉండిద్ది, వాళ్ళ చూస్తేనే లో పవర్ ఉండిద్ది. అంటే వాళ్ళకేమో శక్తి సామర్థ్యాలు ఎక్కువ, వాళ్ళకున్న సైన్యం ఎక్కువ, రథాలు ఎక్కువ, అనేక విధాలైన వాళ్ళకి శక్తులు ఉంటాయి, యుద్ధ సామాగ్రి బాగుంటుంది. వీళ్ళకి చూస్తేనే ఇస్రాయెల్కి సామాగ్రి ఉండదు. కానీ వీళ్ళే గెలుస్తున్నారు, వీళ్ళ దెబ్బకాడు నిలవలేకపోతున్నారు. సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ ఏంటో కనుక్కోండానంటే అప్పుడు వాళ్ళ యొక్క సైనికులు ఒకడు సలహా ఇస్తాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా?
వాళ్ళ వెనక ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు. ఆ ఇశ్రాయేల్ రాజు ఎవరు? యెహోవా, సైన్యాలకు అధిపతి యెహోవా ఉన్నాడయ్యా. వాళ్ళ దేవుడు ఉండి వాళ్ళ వెనకుండి వాళ్ళకి యుద్ధాలు సరిపోతున్నాడు. అందుకనే వాళ్ళ మీద మనం గెలలేకపోతున్నాను. యాస్, నీ వెనక నా వెనక ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ వెనక నా వెనక ఉండటానికి ఇష్టపడతాడు. నీలో ఉండటానికి కూడా ఇష్టపడతాడు. ప్రతి మనసుకు నీలో ఉంటానే అన్నాడు. అయితే నీలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నువ్వు దేవుడు చెప్పిన మాట లేదనుకోండి, దేవుడు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాడండి ఫిలిప్ గారు? దేవుడు చెప్పిన మాట మనం నో శిక్షించడండి. శిక్షించడు. ఎవరు చెప్పారు శిక్షిస్తారండి? శిక్షించడు. బైబిల్ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. క్షమించండి, తెస్సలోనికలకు రాసిన పత్రిక, ఎఫెసీయుల్లో కూడా ఉంటుందండి. ఎఫ్ఎస్సి తీస్తే ఎఫ్ఎస్సి ఒకసారి గమనించిన తర్వాత తెస్సలోనికి వెళ్దామండి. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 30 వచ్చిన. ఎఫ్ఎస్సి 4:30. ఎఫ్ఎస్సి 4:30 చదవండి. అంటే దేవుని పరిశుద్ధాత్మను అంటే ఏం చేస్తాడండి? అంటే ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడా? ప్రియమైన సంగమం గమనించండి, దేవుడు శిక్షించడానికి వస్తే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ప్రియమైన సంగమం, కొత్త నిబంధనల శిక్షణ లేవు, పనిష్మెంట్ లేవు. కృపకాలం ఇది. కృపకాలం కాబట్టి జనులు ఇష్టానుసారంగా వేలం వెరిలేస్తున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. రండి అని కూడా రావట్లేదు, లెక్క చేయట్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఏం చేయట్లా? పనిష్మెంట్లు ఇవ్వట్లా. దేవుడు పనిష్మెంట్ ఇస్తే పాత నిబంధన కాలంలో పనిష్మెంట్లు ఇచ్చాడు. కొత్త నిబంధన కాలం ప్రారంభంలో పనిష్మెంట్ ఇచ్చాడు. కొత్త నిబంధన కాలంలో ఏ పనిష్మెంట్ ఇచ్చాడు? ప్రారంభంలో కాబట్టి అననీయ సపర్యకు పనిష్మెంట్ ఇచ్చాడా లేదా? అననీయ సపర్య చిన్న అబద్ధం ఆడారు. ఈ రోజుల్లో విశ్వాసులు మామూలు లేచిన దగ్గర నుంచి మంచినీళ్ళు తగినట్టు తాగుతున్నారు అబద్ధాలు. అవునా లేదా? అబద్ధాలు ఆడుతున్నారండి. చిన్న విషయానికి పెద్ద విషయానికి అబద్ధాలు ఆడుతున్నారు. ఫస్ట్లో ఉన్న ఉగ్రత దేవుడు చూపించట్లా. నోవహు సమయంలో ఒక నిబంధన చేశాడు, ఈ జలప్రళయాన్ని నేను మరలా ఇదిగో గుర్తిదిగో పేరు నువ్వు పెట్టావు, ఇంద్రధనస్సు అని. ఇంద్రధనస్సు నువ్వు పేరు పెట్టావు. అందులో ఏంటి? మేఘధనస్సు దాని పేరు. మేఘంలో ధనస్సు ఉంచే నేను. ఆ ధనస్సు నీకు నాకు గుర్తుగా ఉంది. నీకు నాకు ఒక ఒప్పందం. నేనేం చేస్తాను? మరలా తిరిగి ఎంత భయంకరమైన ఉగ్రత నేను రప్పించను. 8 మంది మిగిలేదు. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఊడ్చిపోయింది. ఆ ఉగ్రత దెబ్బకి దేవుడు ఒక నిబంధన చేశాడు నోవహుతో, నేను ఇక్కడ నుంచి ఎంత ఉగ్రత రాని. ఇప్పుడు కానీ ఇలాంటి భయంకరమైన ఉగ్రతలో రప్పిస్తే ఈ వాటికి ఎన్ని తరాలు ఎన్ని యుగాలు లేచిపోయి ఉండే, కానీ దేవుడు ఉగ్రత చూపించలేదు. ప్రేమైన సంగమా, అయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నా రాకడ వచ్చేటప్పుడు ఇట్లా ఉంటుంది. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? అంధకార సంబంధంగా ఉంటున్నావా? నిద్రపోయే వాళ్ళగా ఉంటున్నావా? బీ నాట్ సోబర్, బీ సోబర్ అంటే అలర్ట్గా ఉండు అని అన్నారు. అలర్ట్గా ఉండు. నిద్రపోయేవాడిగా నువ్వు ఉండకూడదు. అంధకార సంబంధమైన క్రియలు చేసేవాడిగా నువ్వు ఉండకూడదు. నిన్ను వెలిగించే నేను, నువ్వేం చేయాలి? వెలిగించే వాడిగా ఉండాలి. నువ్వు ఇంకా శరీర సంబంధమైన కార్యాల్లో ఉంటే, అలర్తో కూడిన ఆటపాటలు, ఇంకా కామతప్తులుగా ఉంటే, ఇంకా చెడు విలాసాలతో ఉంటే, దేవుడు ఏమంటాడు? ఒకానొక దినాన్ని నేను వస్తాను, నేను పనిష్మెంట్ ఇవ్వను, నేను దుఃఖపడతా ఉంటాను, ఏడుస్తూ ఉంటాను. పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉంటాడండి. ఇంకో చోట అంటాడు తెస్సలోనిక పత్రికలో, ఆత్మను ఆర్పకుడి, వెలుగుతూ ఉంటాడు ఆత్మ. ఈ ఆత్మ, మన ఆత్మ ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు. ఎందుకంటే వెలిగించాడు దేవుడు. వెలుగుతూ ఉంటే ఇందులో తైలం తగ్గిపోతే ఏమైంది? ఆత్మ ఆరిపోయిందండి. చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనం గమనిస్తే, ఆత్మను ఆర్పకుడి. చాలా ఆత్మను ఆర్పకుడు అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగాన్ని శుద్ధి చేయను అని ఉంది. కాబట్టి ఈ ఆత్మని నువ్వు కానీ దేవుడు ప్రేరేపించింది చెప్పినప్పుడు, దేవుడు వదులుకో అన్నప్పుడు వదులుకోకపోతే ఏమవుతుంది? దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు. దేవుడిని దుఃఖపరిచేవాడిగా ఉంటాం. దేవుడిని మనము దుఃఖపరిచే వాళ్ళగా ఉంటాం. అంతేకాకుండా ఆత్మ ఆరిపోయడానికి కారణం ఎవరవుతాం మనము? అరే తాగద్రా అని చెప్తూ ఉంటాడు. ఇంకా తాగుతానే ఉంటాడు. చెప్పిన మాట అండు. ఒకనొక రోజున ఏమైంది? ఆత్మ ఆరిపోతుంది అంటే చచ్చిపోతాడు. ఎన్నిసార్లు చెప్పానండి వాడికి. చెప్పినా కూడా వినలేదండి. వచ్చింది, జాండీస్ వచ్చిందండి. అయినా కూడా అరే నాయన వద్దురా బాబు, వేడి వస్తువులు తగలకూడదురా బాబు అని అంటే, తెలియకుండా తాగేవాడు. ఆ చికెన్ బిర్యానీ తినొద్దంటే తిన్నాడండి. ఏమైపోయింది పరిస్థితి? దేవుడు బిడ్డలుగా హెచ్చరికిస్తూ ఉంటే ఏంటండి, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇట్లా చేస్తున్నారండి. దేవుడు నమ్ముకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఇలా చేసేవాళ్ళు.
మరి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఊరుకుంటాడు. ఏడుస్తూ ఉంటాడు, ఊరుకుంటాడు. కానీ ఏం చేస్తూ ఉంటాడు? కానీ వస్తాడు. ఎట్లా వస్తాడు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా ఉంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా పోతుంటాడు. దేవుడు, రమ్యమైన దేవుడు, రావికొట్టి దేవుడు, దేవుడు ఆనాడుగా వస్తున్నాడు. యేసు ఆనాడుగా వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. మధ్యలో ఒకటి ఉండింది, 7 ఏండ్ల శ్రమలు ఉండింది. 7 ఏండ్ల శ్రమ. 7 ఏళ్ళ శ్రమలో నువ్వు ఉంటావో నేను ఉంటావో కానీ శ్రమను మట్టుకు గ్యారంటీ. శ్రమను మట్టుకు గ్యారంటీ. ఈ శ్రమలో విడవబడ్డావా? భయంకరమైన శ్రమలు ఇంకా ఉంటాయండి. భయంకరమైన శ్రమలు ఉంటాయి. దేవుడి కృప తోడుగా ఉండదు. దేవుడి కృప ఉండదంట. రాకడ వచ్చి ఎత్తబడిన తర్వాత కృప ఉండనే ఉండదు. అన్ని కూడా ఉగ్రత పాత్రలో, బోరలో, ఉగ్రత పాత్రలో, ముద్రలో భయంకరమైంది. మనుషులు సాగు కోరుకుంటారు, సాగు దొరకదు. జల్లుకి తగిలిన ఆ సమస్యను బట్టి దేవుడిని దూషిస్తాడు, కానీ దేవుడిని నమ్మరండి. ఇప్పుడేమో కృపాయుగంలోనే మనం నమ్మట్లేదు. అప్పుడు అసలు నమ్మటం కాదు, దేవుడిని దూషిస్తారా. మరి అంత భయంకరమైన సమయం రాబోతున్నప్పుడు మనం ఏం చేయాలి? గార్ధబొమ్మ వచ్చాను, సమాధానంగా వచ్చాను అని చెప్పేసి చిందులేస్తున్నావా? సమాధానంగా వచ్చాను. ఎప్పుడు మళ్ళీ ఎట్లా వస్తా? నేను యోధా గోత్రపు కొదమ సింహంగా వస్తున్నాను. ఏం చేస్తాడంటే యోధా గోత్రపు కొదమ సింహంగా నడుముకి దట్టి కట్టుకొని వస్తాడంట. మామూలుగా అయితే యాజకులకి నడుము దట్టి ఉండిద్ది, రొమ్ముల మీద దట్టి కట్టుకొని వస్తాడట. అంతకుముందే నడుముల మీద దట్టి ఉండేది. యాజకులకి నడు మీద దట్టి ఉండేది. అహరోనికి కానీ ప్రధాన యాజకులు అందరికీ నడుము మీద దట్టి ఉండేది. కానీ ప్రకటన గ్రంథం కలిగి చూస్తేనండి నడుము మీద దట్టి కట్టుకొని ఉంటాడని చెప్పి ఉండేది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. 1:13. తిరుగగా సువర్ణ దీపస్తంభం 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుషు కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్మునకు ఎందుకు కట్టుకున్నాడండి? నో మెర్సీ, నో పీస్. సమాధానం లేదు, దయ లేదు, కనికరం లేదు. నడుం కట్టేసుకున్నాడంటే ఇంకేంది? హృదయం, అరే గుండెలు నీకు మంచి హృదయం లేదు అన్నప్పుడు ఏం చూపిస్తారు? ఇది చూపిస్తారు. కట్టేసుకున్నాడు. ఇంకా ఉగ్రత చూపించడమే దేవుడు. ఇప్పుడు మటుకు కృప చూపిస్తున్నాడంట. ఇప్పుడు మటుకు ఏం చేయాలి? ఏం చూపిస్తున్నాడు? ఒకసారి రాకపోయినా, 2 సార్లు రాకపోయినా, 3 సార్లు రాకపోయినా, 10 సార్లు రాకపోయినా ఊరుకుంటున్నాడు దేవుడు. కానీ ఒకనొక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఫుల్ స్టాప్ అనబడాలి, లేకపోతే ఆయన తిరిగి రావాలి. 2 జరుగుతాయండి ఖచ్చితంగా. మన జీవితంలో 2 మటుకు ఖచ్చితంగా జరగాల్సిందే. మనం పోవటం కానీ ప్రభువు రాకడం కానీ జరగాల్సింది. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు గొప్పవారని లేదు, పేదవారని లేదు, ఈ దేశం లేదు, వేరే దేశం లేదు, ఎవరైతేనేమి అందరూ చనిపోతున్నారు. మరి నీ సమయం ఎప్పుడో నీకు తెలియదు. మా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతను వాళ్ళ నాన్న పాస్టర్ గారు. మరి అతనుకి కూడా చెడు వేస్తున్నారు. ఎట్లా అంటున్నాయో తెలియదు. అయితే చిన్న వయసులోనే ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. చాలా తక్కువ వయసులోనే, అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాతలేండి బైపాస్ సర్జరీ జరిగింది. అతను వేరే చోట ఒక మద్రాసులో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ జాబ్ చేస్తూ ఉండే క్రమంలో వాళ్ళ భార్య బిడ్డలందరూ వాళ్ళు ఒక్కొక్కళ్ళు, అంటే భార్య అంటే అందరూ 10 లోపే, 3 పిల్లలు ఉన్నారు. అందరూ 10 లోపే. ఒక పాప అయితే 1 సంవత్సరం పిల్ల అంట. ఆయన అక్కడ ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మరి ఎలాంటి చెడు వేస్తున్నాడు నాకు తెలియదు, ఎవరికి మాకు తెలియదు. కానీ ఆ రాత్రిపూట నిద్రలో ఉన్నాడు, నిద్రలోనే చచ్చిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. గ్యారంటీ ఎవరికైనా ఉందా? మన గ్యారంటీ, మన వయసుని బట్టి గ్యారంటీ ఉందా? మన యొక్క స్థితిని బట్టి, మనకున్న వైద్యాన్ని బట్టి మన గ్యారంటీ ఉందా? నో.
డాక్టర్ కూడా ఒకసారి చేతులు ఎత్తేస్తాడు, మా వల్ల కాదండి. ఆ దేవుడు దయ చూపించే చెప్తే మా వల్ల ప్రేమైన సంగతి వద్దు, నిర్లక్ష్యం పెట్టదని మనం నిర్లక్ష్యం పెట్టదు. మొదటగా దేవుడు గొర్రె పిల్లలాగా వచ్చాడండి. దేవుడు ఎట్లా వచ్చాడు? గొర్రె పిల్లలాగా వచ్చాడు. నీకు నాకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. దీనుడిగా వచ్చాడు. దయ కలిగి, కరుణ కలిగి, జాలి కలిగి మన మదికి వచ్చాడండి. అలాంటి ఆ దయని నువ్వు నేను కలిగి ఉండాలి అని అన్నాడు. అలాగే నీ భారం వహించాడు. నీ పాపాలు నిన్ను ఆయన మీద వేసుకున్నాడు. చచ్చిపోయాడు. ఒక్కటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. చేతులు కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. రక్తం చిందించాడు. చచ్చిపోయాడు. తిరిగి పునరుద్ధాన్ని లేచాడు. ఇంక భయపడద్దు, మరణానికి భయపడద్దు. నేనున్నాను, ఐఎమ్ విత్ యు ఆల్వేస్. అయితే నువ్వు ఒక పని చేయి. ఏం చేస్తావు? నేను నిన్ను వెలిగించాను కదా, నువ్వు అందరిని వెలిగించిపోయింది. ఏం చేస్తావు? అందరినీ వెలిగించు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం. ప్రియమైన సంగమా, నువ్వు నేను ఇక్కడ ఉన్నాము అని అంటే అనేకులకు సువార్తమానం చెప్పాలి. నువ్వు సువార్త చేయకపోయినా కూడా సువార్త ఎక్కడ దొరికిందో అక్కడ తీసుకురా. మంచి భోజనాలు పెడుతున్నారండి. ఆ భోజనం నువ్వు పెట్టలేవు. ఏం చేస్తావు? ఫ్రీగా పెడుతున్నారు. ఏం చేస్తారు? మనం ఆరుగురు ఉన్నాడు ఒకడు, ఇది తెలిసింది. ఏం చేస్తాం? ఎట్లా బతిలాడి తీసుకురావాలని అనిపించిందా లేదా? ఎస్. ఈ లోకంలో వాళ్ళందరూ నశించిపోతున్నారండి. విగ్రహారాధికున్నాడు, తాగుబోతున్నాడు, తిరిగిపోతున్నాడు, తిట్టుపోతున్నాడు, వ్యభిచారు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చూడంగానే, వాళ్ళు చూసినప్పుడు నీ హృదయం కరిగిపోవాలి. ప్రేమతో ఎట్లాగైనా సరే ప్రేమైన సంగమా, సర్వీస్ చేయాలంటే గుప్పులు ఇప్పాలి. సర్వీస్ చేయాలంటే దేవుని సేవ జరగాలన్నా నీ గుప్పులు ఇప్పాలి. నువ్వు ఎవరికైనా దేవుడి వాక్యం చెప్పాలన్నా కూడా నువ్వేం చేయాలి? మొదట గుప్పులు ఇప్పు, తర్వాత దేవుడి వాక్యం చెప్పు. మొదట మిషనరీలు స్వార్థ సేవ చేశారంటే ఎట్లా చేశారు తెలుసా? సేవ్ సోప్ సాల్వేషన్. SSS ఫార్ములా అనేది ఉపయోగించారు. సేవ్ సోప్ సాల్వేషన్. సేవ్ అని అంటే ఏంటంటే వాడు ఆకలితో అలమటించి చచ్చిపోయినప్పుడు వాడికి అన్నం పెట్టు. అట్లా సేవ్ చేయవాడిని. వాడి ప్రాణాన్ని నువ్వేం చేయాలి? సేవ్ చేయాలి. తర్వాత సోప్ అంటే ఏంటి? వాడికి శుభ్రత నేర్పి వాడికి జీవన విధానం వాడికి నేర్పు. చివరిలో సాల్వేషన్ చెప్పు. సాల్వేషన్ చివరిలో రక్షణ ఉంది. ముందే నేను రక్షణ గురించి చెప్తానంటే వాడికి ఆకలితో ఉన్నవాడు రక్షణ గురించి మాట్లాడతాడా? ఆకలితో ఉన్నాడు. చలికి బాధపడేవాడు చలికి దుప్పటిస్తే కప్పుకుంటాడా? లేదా నువ్వు చెప్పే మాట్లాడతాడా? దుప్పటి కప్పుకున్న తర్వాత వాడికి వాక్యం చెప్తే వింటాడు. అయ్యా ఎందుకయ్యా నువ్వు దేవుడిలాగా వచ్చావయ్యా, మాకు ఎందుకు ఇచ్చావయ్యా ఇది అని చెప్పేసానంటే ఏ లేదయ్యా మా యేసు ప్రభు వారు చెప్పారు, మేము కూడా చేస్తున్నాం అంతే. 2 ముక్కలు చెప్పు చాలు. దట్స్ సో పవర్ఫుల్. నువ్వు ఏమి ఇవ్వకుండా గంట సేపు చెప్పినా కూడా నో యూస్. కాబట్టి చేద్దాం, అలా చేద్దామని. అలా చేస్తేనే దేవుడు నీకు బహుమానం. నువ్వు చెప్పిన మాట వింటాడు. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలాలుగా చేస్తానండి. ప్రియమైన సంగమా, పాస్టర్ గారి బాధ్యత ఒక్కటే కాదు. నువ్వు చెప్పు, ఒకరు నడిపించు దేవుడి సన్నిధానికి. దేవుడు నీకు ఇవ్వాల్సిన కిరీటం, నీకు ఇవ్వాల్సిన బహుమానము నీకు ఇస్తాడు. నేను చెప్పబోతే నా బాధ్యత. నేను చెప్పబోతే వాక్యం చెప్పబోతే నన్ను అడుగుతారు.